హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మా ఇంట్లో శ్రీకళ వాళ్ళు ఏదో చేస్తున్నారు. మా అమ్మమ్మ, మా అమ్మ, మా యామ మొత్తం ఏం చేస్తున్నారు వీళ్ళు? తుడాలు తీస్తున్నారు. అలా హాయ్ చెప్పు యూట్యూబ్ మన సబ్స్క్రైబర్స్కి. కష్టంగా ఉంది. ఒక్క నిమిషం నిలబడవే. అదేంది ఫ్రెండ్స్, ఈ మిరకాయలు ఏంటో తెలుసా? ఇవి కారం లేని కాయలు అంటాం వీటిని. ఈ మిరకాయలు మామిడికాయ పచ్చళ్ళలోకి, కూరలలోకి, తర్వాత అన్నిటికీ, ఇంకామా కూరలలోకి పచ్చళ్ళలో కదా ఇవి వాడతాం అన్నమాట. ఇవి ఒరిజినల్ అన్నమాట. కేజీ వచ్చేసి 250 రూపాయలు. మీకు కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, ఏదో ఒక రకంగా తెచ్చి పెడదాం. మార్కెట్లో ఇప్పుడు 250 రూపాయలు ఈ కాయలు. అంత డిమాండ్ అన్నమాట. చాలా కూర టేస్ట్ ఉంటుంది. ఏ కూర అయినా సరే టేస్ట్ ఉంటుంది. చేపల కూర అయినా, మాంసం కూర అయినా, చికెన్ అయినా, మటన్ అయినా సరే ఎర్రగా పడుతుంది అన్నమాట. అలాంటి కూర అన్నమాట. ఓకేనా? ఇకపోతే ఈ మిరకాయల్లో మన తేజ మిరకాయలు, మీకు తేజ మిరకాయలు తెలుసా? తేజ మిరకాయలు అంటే అవి వేరు, బాగా ఘాటు ఉంటాయి, చాలా కారం ఉంటాయి. కొన్ని ఊర్లలో కొన్ని రకరకాలుగా అంటారు వాటి పేరు. కానీ అవి తింటే ముడ్డే మనబుట్టిద్ది. అంతే కదా? అలా ఉంటాయి. అవి తినలేము మనం. అమ్మా, ఇప్పుడు మనం కూడా తేజ అప్పుడప్పుడు తింటాం కదా. ఇలా కలిపితే ఎట్లా ఇడితే చెప్పు. అంటే ఇప్పుడు ఇలా తక్కువ ఉంటుందా? ఎట్ చెప్పు. అది ఇప్పుడు మీరేం చేస్తారు అయితే? ఎన్ని కేజీలకి? 5 కేజీ సరిపోద్దా? 5 కేజీలకు 1 కేజీ పోతారా? ఏనారా ఫ్రెండ్స్, 5 కేజీలు 1 కేజీ పోతారంట తేజాలు. అయితే ఇది మనకి సరిపోదు పెద్దవాళ్ళకి. అదే అదేలేమా తేజ కళావాళ్ళు అదే తింటారు తెలుసా? అవునా? కానీ మంట ఉంటుంది, మంట ఉంటుంది, రుచి ఉంటుంది, ముక్కులోంచి నీరు కారుతుంది దెబ్బకి. అదేమా తల్లి, ఆ కారం ఏం చేయాలంటే భోజనాలు పెట్టి ఆ కారం వేయాలి. కానీ ఇప్పుడు నాటుకోడి పులుసుకి బాగుంటుంది, అది మస్తు ఉంటుంది. అవును. ఈ కారం సూత్తంటే కాయలు ఎట్లా ఉంటాయి కదా ఫ్రెండ్స్. మాంసం కూర వేయకొని ఎర్రగా మామూలుగా అవపడదు. మనం మీరు ఒక వీడియో పెట్టి ఇన్స్టాగ్రామ్లో చూడండి. మీ నా గుంటి నాగరాజు ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అందులో పెట్టిన ఏందమ్మా ఎర్రగా ఉంది, కారం లేదా? అందుకే తేజ కలుపుకోవాలి కొంచెం లైట్గా. మరి చిన్నపిల్లలు ఉంటే ఇది మంచిది కాదు. ఎందుకు మరి రుచి అనిపిస్తావుదా? కేజీ 250 రూపాయలు మార్కెట్లో, రైతుల కాడ ఎక్కడైనా సరే. ఇంకేమైనా తగ్గుతాయా? ఇంకేమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా? 250కి ఇంకా పెరుగుతున్నాయా? ఫ్రెండ్స్, వాస్తవానికి ఈ కాయలు మా ఊర్లో తక్కువ పండిస్తారు. మేము ఒకప్పుడు వేసేది, ఇప్పుడు వేయట్లా. ఎందుకంటే మేము ఎక్కువ తేజాలు పండిస్తాం. తేజాలు వేసిన కాడ ఈ కాయలు వేస్తే 2 పంటలు కూడా పండవు. దీనికి వైరస్ ఎక్కువ వస్తుంది. వైరస్ ఎక్కువ వచ్చి గొబ్బ, జమిని వైరస్ ఇవన్నీ ఎక్కువ వస్తాయి. కాబట్టి ఇవి పక్కన వేసుకోకూడదు. ఇవి వేసుకుంటే తేజాలు కూడా ఆగమవుతాయి. కాబట్టి దూరంగా వేసుకోవాలి. ఒకప్పుడు మేము ఈ ఇత్తనం తోట ఎన్నిసార్లు వేసినామో. మేము కూడా బొచ్చుడు వేసినాం. జడకాంచిన అని ఒక ఇత్తనం ఉండే ఇప్పుడు అదే మాది. ఫ్రెండ్స్, మరి మీరు ఏం తింటారు? ఏం కారం? గుంటూరు కారం వేరు, ఈ కారం వేరు అక్కడ. తేజకాయలేనా గుంటూరు కారం? గుంటూరు కారం తేజకారే. మరి మీరే కారం వాడతారు ఫ్రెండ్స్ కూరలలోకి? ఓకేనా? కామెంట్ చేయండి, చిన్న లైక్ చేయండి. ఈవినింగ్ పూట మిరపకాయల గురించి ఒక వీడియో చేశాను అన్నమాట. ఓకేనా? అయితే ఇంకో విషయం ఇందులో, దీనికి ఈ ఫ్రెండ్స్, ఈ మిరపకాయలు పండాలంటే నేను ఉన్న విషయం చెప్తున్నా, మొహమాటం లేకుండా, సిగ్గు లేకుండా, భయం లేకుండా. నేను ఒక మిర్చి రైతుగా
ఆ మిరపకాయ ఇంటికి రావడానికి కారణం ఎన్ని రకాల మందులు కొట్టాల్సి వస్తుందో ఈ రోజులలో. సేంద్రియ పద్ధతుల ద్వారా చేసే రైతులు లేరు, కష్టం. 1000 మందిలో ఒకడు కూడా లేడు. సేంద్రియ పద్ధతి ద్వారా చేస్తే కాయలు పంట పండట్లేదు. పెంటలు పచ్చి రొట్టెలు వేస్తే అవి పండి సాగట్లేదు. మందులు వేసి పైన మందులు కింద మందులు కొడితేనే పండుతున్నాయి. కాబట్టి ఇప్పుడు దాదాపు మనం 90% ఏ పంట అయినా సరే పురుగు మందుల ద్వారా పండిందే, కొట్టిందే, పైన మందు కొట్టిందే. మార్కెట్లోనో మీరు తినే కూరగాయలతో సహా పురుగు మందులు కొట్టంది పండవు. కాలం అట్ట మారిపోయింది వాతావరణం. అది ప్రతి ఒక్క రైతు అన్నోడికి తెలుస్తుంది. నువ్వు ఎన్ని పురుగు మందులు కొట్టినా కూడా పంట పండినా కూడా రేటు లేక ఏడుతున్నాం. ఓకే, ఇది ఎంత సోది అయిపోద్ది. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ.